ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, చూడగానే ఆంజనేయ స్వామిని తాకు. నీకున్న అతిపెద్ద సమస్య ఏది ఉందో అది తీరేలా చేస్తాను అని అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ఈరోజు బాబాగారు అందిస్తున్న సందేశాన్ని ఎవ్వరూ కూడా కాదనుకోకండి. మన జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తీరిపోవటానికి బాబాగారు ఈ సందేశం ద్వారా ఒక చిన్న పరిహారాన్ని చెబుతున్నారు. మనం ఏం చర్యలు తీసుకుంటే ఆ సమస్య నుండి బయటపడతామో దానికి తగిన మార్గం బాబాగారు ఈ రోజైతే మనకి అందిస్తున్నారండి. ఇంకా మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరిపోయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారో తెలుసుకుందామండి. రాబోయే గురు పౌర్ణమి రోజు కల్లా మీ సమస్య తీరిపోతుంది అని అయితే మన బాబాగారు అంటున్నారండి. బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు. తప్పకుండా మన జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్య తీరిపోతుంది. బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాము. తల్లి, ఈరోజు నా మీద నమ్మకంతో ఆంజనేయ స్వామిని తాకావు అంటే రాబోయే గురు పౌర్ణమిలోపు నీకున్న అతిపెద్ద సమస్య తీరటానికి ఈరోజు ఈ సందేశాన్ని నీకు పంపుతున్నాను. ప్రతి క్షణం నీ బాధలు నాతో చెప్పుకుంటూ అనేకసార్లు నా ముందు కూర్చుని ఏడుస్తున్నావు. నీ బాధ తీర్చడానికే ఈరోజు నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నానమ్మా. చూడు తల్లి, ఇంకేమీ ఆలోచించకుండా నువ్వు చేయవలసిన పనులన్నీ కూడా చేసుకో. ఎందుకంటే ఇక ముందు ముందు రాబోయే రోజులన్నీ కూడా చాలా సంతోషంగా మారబోతున్నాయి. రాబోయే గురు పౌర్ణమి రోజు కల్లా నీకున్న అతిపెద్ద సమస్య తీరుతుంది. చూడు తల్లి, ఈరోజు నా మీద నమ్మకంతో ఆంజనేయ స్వామిని తాకావు. నీకు ఒక విషయం చెప్పాలి. ఎన్ని పూజలు చేసినా సరే నా సమస్య తీరటం లేదు బాబా అని నువ్వు అనుకుంటే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, దానికి సమాధానం నేను చెబుతానమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. రాబోయే గురు పౌర్ణమి రోజున ఎవరైతే నాకు నిష్ఠగా పూజ చేసుకుని మీ కోరికలు, మీ సమస్యలు నా పాదాల వద్ద పెడతారో ఆ క్షణమే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తల్లి. గురు పౌర్ణమి రోజున చక్కగా మీరు తలార స్నానం చేసి దీపారాధన చేసుకుని నా మెడలో శనగల మాల సమర్పించండి. అలాగే గులాబీ పువ్వులతోటి ఆరాధించండి. నాకు ఎంతో ఇష్టమైన కిచిడీని నాకు ప్రసాదంగా నైవేద్యంగా పెట్టండి. నువ్వు నన్ను భక్తితోటి ఆరాధిస్తున్నావు కాబట్టి తప్పకుండా నీ సమస్యని నేను తీరుస్తాను తల్లి. నీకు నీ సాయి తండ్రి ఉన్నాడమ్మా. నీ మనసులో ఉన్న బాధ, నీ కష్టాలు అన్నిటినీ కూడా నాతో చెప్పుకో. ఎవరితోనూ చెప్పుకోకు. అలా చెప్పుకున్నావు అంటే నువ్వే చులకనగా అయిపోతావు. కాబట్టి ముందు నాతో చెప్పుకో. ఆ తర్వాత నీ సమస్యకి పరిష్కారం చెబుతాను. చూడు తల్లి, నువ్వు నన్నే నమ్ముకున్నావు. శ్రద్ధ సబూరితో ఉంటావు. ఈ సాయి తండ్రి చెప్పిందే చేస్తావు. నాకు ఎంతో ప్రియభక్తురాలివి కాబట్టే నీకు మంచి జరగాలి అని ఈ సందేశాన్ని అందిస్తున్నానమ్మా. ఈ బాబాని నమ్మావు కదమ్మా, తప్పకుండా సహాయం చేస్తాను. నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని తప్పకుండా నేను తొలగిస్తాను. నీకు మంచి రోజులు వచ్చే క్షణం అతి తొందరలో ఉంది తల్లి. 2-3 రోజుల తర్వాత నీ జీవితంలో అన్నీ శుభశకునాలే. నీ జీవితంలో మంచి మాత్రమే ఉంది తల్లి. కాబట్టి నీకు ఏది చేసినా సరే నీ సాయి తండ్రి నీకు మంచే చేస్తాడు. ఎవరైతే నన్ను అమితంగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు.
నువ్వు ప్రతి జీవిలో కూడా నన్ను చూడగలుగుతావమ్మా. అనేకసార్లు నన్ను ధ్యానిస్తున్నావు. ప్రతి సమస్య కూడా తీరాలి అని నన్ను ధ్యానిస్తూ ఉన్నావు. కాబట్టి నీకు మంచి చెయ్యాలి అని నేను కంకణం కట్టుకుని కూర్చుని ఉన్నానమ్మా. అలాగే ఒక విషయం చెబుతాను వినమ్మా. జీవితంలో అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మకు. నీ చుట్టూ ఉండే వారందరూ కూడా నీ మంచి కోరే వారిలాగానే నటిస్తారు. వారిలో నీ పతనాన్ని కోరేవారు కూడా ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి దూరం పెట్టు. బుద్ధిగా ఉండు. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి ఈ సాయి తోడ్పడతాడు. ఉపవాసం చేయటానికి నీ ఆరోగ్యం సహకరించటం లేదు అని బాధపడుతున్నావమ్మా. నువ్వు ఏమాత్రం చింతించవద్దు. నీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్పారు అని ఉపవాసం ఉండి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే ముందు ఆరోగ్యం, ఆ తర్వాతే ఏదైనా సరే. ఆరోగ్యం బాగుంటే నువ్వు ఏదైనా కూడా చేయగలవు, ఏదైనా చేస్తావు. కాబట్టి ముందు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించు. ఆ తర్వాత భక్తి గురించి ఆలోచించు. ఎవరైనా సహాయం కోసం అర్థిస్తే తప్పకుండా వారికి తగిన సహాయం నేను అందిస్తాను. నువ్వు చేసే పనిలో శ్రద్ధ పెట్టు తల్లి. ఇతరుల గురించి ఆలోచనలు చెయ్యకు. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు. అసలు నీ కర్తవ్యం ఏమిటో నువ్వు గుర్తుపెట్టుకో. నీ వాళ్ళు ఎవరు, నీ కర్తవ్యం ఏమిటి, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తూ ఉండు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని అసలు నీ సమస్య ఎక్కడ పుట్టిందో ఆ సమస్య గురించి ఆలోచించు. అసలు ఆ సమస్యకు తగిన పరిష్కారం ఎక్కడ వెతికితే, ఎవరిని అడిగితే నీకు సమాధానం దొరుకుతుంది అని ఆలోచించు. దీర్ఘంగా నీ మనసుకి పదును పెట్టు. అప్పుడు నీకు తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఏ సమస్య అయితే నీకు ఎక్కడ పుట్టిందో ఆ సమస్యకి పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది. కాబట్టి ఎగ్జాంపుల్కి నీ జీవితంలో ఉద్యోగం లేదు అని నువ్వు బాధపడితే ఆ ఉద్యోగాన్ని నేను ఎక్కడ వెతుక్కోవాలి, ఏం చేస్తే నాకు ఉద్యోగం దొరుకుతుంది, నేను ఎవరిని అడగాలి, ఎవరి ప్రోత్సాహం నేను తీసుకోవాలి, ఇంకా నేను చదువు పట్ల ధ్యాస పెట్టాలా, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాలి. ఎక్కడ తప్పు జరుగుతుందో ఆలోచించు. ఇతరుల పట్ల వాదించటం, ఇతరుల పట్ల మాట్లాడటం ఇవన్నీ కూడా మానుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీకొక మార్గం ఏర్పడుతుంది. అసలు నీ కర్తవ్యం ఏమిటో నీకు గుర్తుకు వస్తుంది. చూడు తల్లి, ఆలోచనలేమీ పెట్టుకోకు. నీకు నీ సాయి తండ్రి ఉన్నాడు. ప్రతి క్షణము కూడా నా నామజపంతో ఉండు. ఎప్పుడైనా సరే, ఈరోజు నేను బాధపడ్డాను బాబా, నన్ను నిష్కారణంగా దూషించారు, ఈ మాటలు నేను భరించలేకపోతున్నాను, నా మనసు అంగీకరించడం లేదు, నేను తప్పు చేయకపోయినా సరే ఇన్ని మాటలు పడవలసి వచ్చింది అని నీ మనసు బాధపడుతుంది కదూ. ఆ మాటలు నీ చెవిలో తోటాల్లాగా గుచ్చుకుంటున్నాయి కదూ. ఆ మాటల నుండి నువ్వు బయటపడాలి అంటే నువ్వు చేయవలసింది ఈ సాయి జపం. అంటే ఈ సాయి నామాన్ని ఒక్కటి తీసుకో. అది ఏదైనా సరే. సాయి నామమే కాకుండా నీ ఇష్ట దైవం, ఏ దైవాన్నైతే నువ్వు ఇష్టంగా కొలుస్తావో ఆ దైవాన్ని ఆరాధించు. మనసులో పెట్టుకుని ఆరాధించు. 10 నిమిషాలు ధ్యానించినా సరే ఆ మాటలు నీకు గుర్తుకు వస్తే ఇంకా కాసేపు ధ్యానంలో కూర్చో. సాయి సచ్చరిత్రను పారాయణం చేయి తల్లి. ఇంకా మనసు కుదుట పడకపోతే సాయి భక్తి గీతాలు ఆలకించు. సాయి నామాన్ని జపిస్తూ ఉండు. ప్రతి క్షణము కూడా సాయిని ఉచ్చరిస్తూ ఉండు. సాయి మార్గాన్ని అనుసరిస్తూ ఉండు. ఎప్పుడూ సాయి మార్గం ఏ విధంగా ఉండేదో, సాయి నివాసం ఏ విధంగా ఉండేదో, షిరిడీలో సాయి ఏ విధంగా బ్రతికేవాడో ఇవన్నీ కూడా గుర్తు చేసుకో. అంటే సాయి పక్కనే నువ్వు నడుస్తున్నట్లు, సాయి పక్క నుండి నువ్వు మాట్లాడుతున్నట్టు, సాయితో కలిసి అడుగులు వేస్తున్నట్లు నువ్వు గుర్తు చేసుకో తల్లి. ఇలా గుర్తు చేసుకుంటే తప్పకుండా నీ మనసుకి శాంతి కలుగుతుంది. చూడు తల్లి, ఏ సమస్య ఉన్నా సరే అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, ఏదైనా సరే అంతా నీ చేతుల్లో ఉంది. దానిని నువ్వు ఏ విధంగా పరిష్కరిస్తావో దైవం నీకు మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. ఆ మార్గంలో వెళితేనే
నీకు ఎటువంటి సంతోషాలు వస్తాయో, ఎటువంటి ఆనందాలు వస్తాయో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే గురు పౌర్ణమి చాలా విశిష్టమైనది. నీ కష్టాలు తీరడానికి నీ సాయి మార్గం ఒకటే తల్లి. గురు పౌర్ణమి రోజున తప్పకుండా సాయంత్రం సమయంలో నా ఆలయానికి రా తల్లి. సాయి మందిరంలో కోటి కాంతులతోటి దీపారాధన చేస్తారు. అందులో నువ్వు పాల్గొని నాకు దీపారాధన చేయి తల్లి. నువ్వు ఎన్ని కావాలనుకుంటే అన్ని దీపాలు వెలిగించు. నీ జీవితంలో ఉన్న చీకటినంతా కూడా తొలగించి నీ జీవితంలో వెలుగుని ప్రసాదిస్తానమ్మా. నీకున్న అతిపెద్ద సమస్య ఏదైతే ఉందో అది వెంటనే తీరిపోతుంది. నీ కోరిక ఏదైనా కావచ్చు. నువ్వు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలి అన్నా, ఉద్యోగం కావాలి అన్నా, సంతానం కావాలి అన్నా, ఇలా ఏ కోరిక ఉన్నా సరే తప్పకుండా నెరవేరుతుందమ్మా. నీకు నచ్చని వారు నీకై నిన్ను వెతుక్కుంటూ వస్తారు. వారితో వివాహం జరుగుతుంది. వారితో నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. తీరని కోరిక ఏది ఉన్నా సరే తప్పకుండా తీరిపోతుందమ్మా. గురు పౌర్ణమి రోజున తప్పకుండా నా ఆలయానికి రా తల్లి. నీకు అంతా మంచి జరుగుతుంది. ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా. ఆనందంగా సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.